మకర రాశి. మా మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి ముఖ్య అంశాలలో మకర రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా శక్తి, ఉత్సాహం పెరుగుతుంది. భాగస్వామి వ్యవహారాల మీద దృష్టి కేటాయిస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటారు. అంతేకాకుండా వ్యాపార విషయంలోనూ, వ్యాపార విస్తరణ విషయంలోనూ, స్నేహ సంబంధాల విషయంలోనూ ఘర్షణలకు అవకాశం లేకుండా ఆలోచనలు సరి అయిన విధంగా ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. శ్రమతో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. పూర్వపు రుణాలని పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా న్యాయపరమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యులతో ఘర్షణలకు అవకాశం లేకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించే అవకాశం అనేది ఇక్కడ మనకు ఒకటి కనబడుతుంది. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వారికి ముఖ్య అంశాలలో అంటే ఆలోచనలలో అధిక ఉద్వేగాలు, శ్రమతో అనుకున్న పనులు సాధించడంలో కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, అదేవిధంగా క్రియేటివిటీని పెంపొందించుకుంటూ నూతన నిర్ణయాలతో, కృషిశీలతతో అనుకున్న కార్యక్రమాల్లో అనుకున్న విజయం సాధించడానికి అధిక శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా ఆగిన ధనం అందుకునే అవకాశాలు లాంటివి చాలా వరకు అనుకూలతల్ని చూపించే అవకాశం కనబడుతుంది. సంఘంలో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో ఆశించిన ఫలితాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. అటు ఆర్థిక విషయాలు కావచ్చు, వృత్తిలో నైపుణ్యాలు కావచ్చు, కృషిశీలత పెంపొందించుకునే అంశాలు కావచ్చు, అన్ని విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ వీలైనంత వరకు ఆలోచనలలో నెగిటివ్ థింకింగ్ కానీ లేకపోతే ఆలోచనలలో ఎమోషన్స్ని కానీ అధిగమిస్తూ ముందుకు పెడితే మరిన్ని మంచి ఫలితాలు సాధించే అవకాశం అనేది కనబడుతుంది. మీనరాశి. ఇక మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కుటుంబ వాతావరణం మీద, గృహ వాతావరణం మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. గృహ సౌఖ్యాలు, గృహ సౌకర్యాలను పెంపొందించుకోవడానికి ఆలోచనలు చేస్తూ ముందుకు పెడతారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కొరకు ఆలోచనలు చేస్తారు. కానీ గృహ వాతావరణంలో ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో దృష్టి కేటాయించాలి. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల మీద ఏకాగ్రతను పెంపొందించుకోవాలి. వీలైనంత వరకు ఏకాగ్రతతో పాటుగా హయగ్రీవాయ మహా శ్లోకం చేసుకున్నట్లయితే విద్యాపరమైన అభివృద్ధికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించుకోవాలి. అంతేకాకుండా కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకున్నప్పుడు కానీ లేకపోతే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో శ్రద్ధ తీసుకునే అంశాల్లో తీసుకునే చర్చలలో కానీ వీలైనంత వరకు కమ్యూనికేషన్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలు, వాటి అభివృద్ధి, సంఘంలో వ్యక్తులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు, వీటన్నిటి విషయంలో కూడా ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి ఎనాలిటిక్గా ఆలోచించి విశ్లేషాత్మక ధోరణిలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది.